టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. కృష్ణ యజుర్వేదం అతి ప్రాచీనమైనటువంటి వేదం. ప్రతి వేదంలో అనేకమైన శాఖలు ఉంటాయి. ప్రతి శాఖకు ఒక ఉపనిషత్తు ఉంటుంది. పూర్వం నుండి నేటి వరకు మనకు అనేకమైన ఉపనిషత్తులు ఉన్నాయి. 1108 ఉపనిషత్తులు. ఉపనిషత్తు అంటే ఉపనిషత్తు, పైన గురువు కూర్చొని అనుభవాత్మకమైనటువంటి వాడు పైన కూర్చొని వారి అనుభవాన్ని గ్రహించేటటువంటి వాడు నిషతు కింద కూర్చొని వీరి మధ్య జరిగేటటువంటి అనుష్ఠాన ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్ అంటారు. అలాంటివి మనకు చతుర్వేదాల్లో నుండి 1108 ఉపనిషత్తులను కాలగర్భంలన్నీ కలిసిపోయి ఇప్పుడు మనకు ప్రస్తుతం లభిస్తున్నటువంటి ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు. ఉపనిషత్తు విజ్ఞాన రాశి. అంటే కేవలం వీటిని వేదాంతం అని కూడా అంటారు. అంటే వేదానికి అంతిమ భాగం అన్నమాట. పైన ఉన్నాయి వేద సారవంతి కూడా ఈ ఉపనిషత్తుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఉపనిషత్ పారాయణం చేత తరింపవచ్చును. భగవద్గీత కూడా అంతే కదండి. ఉపనిషత్తు అనేక ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని అక్కడ దుఃఖ నివృత్తికై బోధించినాడు కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటి ప్రాణాగ్నిహోత్రోపనిషత్ గురించి నేను 4 మాటలు చెప్తాను. దీన్ని మీరు అన్వేషించండి. ఈ ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు యొక్క అధ్యాయం ఎలాంటిదంటే ఇందులో కేవలము ఒక 8 మంత్రాలు, ఒక చిన్న ఉపనిషత్తు. ఇది ఉపనిషత్తులు 8 మంత్ర శ్లోకములు అని అంటారు. వీటిని అధ్యయనం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో నేను వివరిస్తాను. ఇది లభిస్తుంది మనకు. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు. ఇది ప్రాణము అనేటటువంటిది ఉత్కృష్టమైనటువంటిది. చూడండి, మనకు ప్రాణం అనేటటువంటిది శ్వాస ద్వారా వ్యక్తం అవుతుంది. అంతర్గతంగా ప్రాణం ఉంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉన్నాయి చూసావు, ఇవి తరంగములవి. సముద్రం ఉందే, సముద్రంలో ఏమవుతుంది, తరంగములు వస్తూ ఉంటాయి. అటు ఒక సమృద్ధి ఒక నివృత్తి జరుగుతున్నాయి. అలాగే అంతర్గతమైనటువంటి ప్రాణము అనేటటువంటిది లోపల ఉండి దాని తరంగములు మనకు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసం. ఈ ప్రాణము లోపలికి వెళ్ళి పంచప్రాణాలుగా విభజింపబడుతుంది. ఈ పంచప్రాణాలు ఎలా ఉంటాయి? మొట్టమొదటిగా కంఠంలో ఉండేటటువంటిది ఉదానము. ఈ ఉదాన వాయువు ఉన్నప్పుడే నేను మాట్లాడగలుగుతున్నాను, శబ్దం చేయగలుగుతున్నాను. ఉదాన వాయువు లేదనుకోండి, నేను మాట్లాడలేను కదా. అలాగే సమానము అన్నారు. అంటే అది జీర్ణించుతుంది, భోజనం చేసినటువంటి పదార్థాన్ని పచనం చేపిస్తుంది. అది సమానమని. ఇక వ్యానము అన్నారు. ఈ వ్యానము ఏమంటే రక్తనాళములన్నింటిలో కూడా రక్త ప్రసరణ జరిగేదానికి ఏదైతే మనకు వాయువు అవసరమో అది వ్యానమన వ్యాపిస్తూ ఉంటుంది, నఖశిఖ పర్యంతమంతా. ఇక వ్యర్థమైనటువంటిది వదులుతుంది అపానము. ఇవన్నీ పంచ ప్రాణములు అని అన్నారు. ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము కదా. వీటన్నింటినీ కూడా అగ్నిహోత్రంగా భావించి పఠించేటటువంటి ఉపనిషత్తు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి, లేదా దినములందు ఒక్కసారి
పారాయణం చేసినావా సోదరా, జీవిత పర్యం ఇంకొక విషయం చెప్తున్నాను సుమా, ఏ జీవితంలో కేవలము ఒక్క పర్యాయమైన ఈ ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు పారాయణం చేసినావా మాటల్లో చెప్పలేవు. వేదం అంటే నమ్మకం, ఉపనిషత్తు అంటే గౌరవం, శృతి స్మృతుల మీద శ్రద్ధ ఉన్నటువంటి వారికి చెప్తాడు. ఏమిటంటే ఇదం వా బ్రాహ్మణగ పఠేతు ఏకైక జన్మనాజంతోర్యోక్షంచాం ప్రాప్నుయారిత్యుపనిషత్తు అంటుంది ఆ ఉపనిషత్తు. ఎవరైతే సత్యము ధర్మము ఈ యొక్క మార్గంలో నడిచేటటువంటి వాడు, అందరూ సంతోషంగా ఉండాలి అనేటటువంటి వాడు, నిరంతరము బ్రహ్మచింత కలిగినటువంటి వాడు, ఇక్కడ బ్రాహ్మణ అనే శబ్దం ఉపయోగించినాడు. అంటే ఇది జాతి పరంగా కాదు సుమా, అలా అనుకుంటే పొరపాటు. బ్రాహ్మణ అనేటటువంటి శబ్దము బ్రహ్మచింతన కలిగినటువంటి వాడు, నిరంతరము బ్రహ్మకు తప్ప వేరొకటి లేదు, ఈ చరాచర ప్రపంచమంతయు కూడా బ్రహ్మమయమే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని అన్నమాచార్యులు వారు చెప్పినట్లుగా బ్రహ్మభావన కలిగినటువంటి వాడు, బ్రహ్మ చింతన కలిగినటువంటి వాడు ఈ యొక్క ఉపనిషత్తుని, ప్రాణాగ్నిహోత్రోపనిషత్తుని ఏకైక జన్మలో ఒక్క పర్యాయం అన్నా కూడా వారు శ్రద్ధాభక్తులతో పఠించినట్లయితే 8 మంత్రాలండి. కనుక వీటిని శ్రద్ధాభక్తులతో ప్రతిరోజు కూడా సాయం సమయంలో దీపారాధన చేసిన వెంటనే శ్రద్ధాభక్తులుగా కూర్చొని పవిత్రంగా పారాయణం చేసినావా నీ జన్మ ధన్యము. కాశీలో మరణిస్తే ఎలాంటి పుణ్యమైతే ఉంటుందో, తిరిగి వాడు మరలా జన్మించడో, అలాగే నువ్వు ఉన్నటువంటి దగ్గర కూర్చొని ఎక్కడైతే ఉన్నావో నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఒక్క ప్రాణాగ్నిహోత్రోపనిషత్ పారాయణాన్ని చేసినావా నీ జన్మ ధన్యము. ఈ మానవ దేహాన్ని గ్రహించిన దానికి నీకు మోక్షం అనేది లభించి తీరుతుంది. మోక్షం అంటే ఎక్కడికో వెళ్తామని కాదండి, దాని అర్థం ఎవరికి అర్థం కాటలా. ఆద్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద సుఖప్రాప్తి ఇది మోక్ష అన్నాడు. అనాదిగా వస్తున్నటువంటి దుఃఖం పూర్తిగా నీకు తొలగిపోతుంది, ఇక దుఃఖం అనేటటువంటిదే ఉండదు, నిరంతర సుఖంలోనే ఉంటావు. దీన్ని మోక్షం అన్నావు. అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళతాము, స్వర్గానికి వెళతాము, నరకానికి వెళతాము, అవి మనందరికీ కూడా ఒక ఉన్నాయి లేదని అది వేరే విషయం. అది మోక్షం అంటేంది ఆద్యంతిక దుఃఖ నివృత్తి, అంతా దుఃఖమంతా నివృత్తి అయ్యి ఆ పరమానందమైనటువంటి సుఖం ప్రాప్తిస్తుంది. అదే మోక్షమని. అనుభవం లేదు కాబట్టి ఎన్నైనా అనొచ్చు, అనుభవం ఉంటే అర్థమవుతుంది. మనందరం కూడా అనుభవం లేదు కదా, ఏదేదో అర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక్కసారి అది రుచి చూచిన తర్వాత మనం 10 మందికి చెప్తాం దాని గురించి చూడండి అని. అది తింటేనే తెలుస్తుంది, వర్ణించి చెప్పలేము దాన్ని. ఎందుకంటే మనం చేసేటటువంటి వర్ణలు దాని దగ్గరికి వెళ్ళవు కనుక. అలాంటిది పరమాత్మని యొక్క సుఖం. కనుక అందరూ శ్రద్ధాభక్తులతో ఈ ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు యొక్క పారాయణాన్ని చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ బండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.